హాయ్ అందరికీ, ఈరోజైతే ఒక మంచి టేస్టీ హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు చేసే గుంట పొంగనాల లాగా కాకుండా నేను చేసే గుంట పొంగనాలలాగా చేయండి. స్టఫ్డ్ గుంట పొంగనాలు చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్, ఈజీ. ఇక్కడైతే నేను 1/2 కప్పు మినపప్పుకి 1 స్పూన్ అయితే శనగపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక 3-4 అవర్స్ పక్కన పెట్టేసుకున్నాను. మనకి మినపప్పు నానిపోయిన తర్వాతకి ఇవి మురుమురాలు అంటాం చూడండి. సో వీటిని ఒక 3 కప్పు లేదంటే 4 కప్పు కూడా వేసుకోవచ్చు. మినపప్పు ఫ్లేవర్ మీకు ఎక్కువగా ఉండాలంటే 3 కప్పు వేసుకోండి. లేదు మనకి సేమ్ ఉండాలి అంటే 4 కప్స్ వేసుకోండి. ఈ వాటర్లో వేసి నీట్గా వాష్ చేస్తే దీంట్లో పెద్దగా మనకి ఏం ఉండదు. అంత మెత్తగా అయిపోయిన తర్వాతకి కదా, అలా ఒక 1 టైం అలా వాష్ చేసి ఇంకొంచెం వాటర్ వేసి అలా పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి కదా. ఈలోపు మనం మినపప్పు కూడా మిక్సీ పట్టేసుకుందాము. సో మినపప్పు తీసుకొని ఫస్ట్ అయితే వాటర్ ఏం లేకుండా మిక్సీ పట్టేసుకోండి. వితౌట్ మినపప్పుతో కూడా చేసుకోవచ్చు ఇన్స్టాంట్గా. అది నేను షార్ట్లో షేర్ చేసుకుంటాను, ఇన్స్టాంట్గా చేసుకునేవి. లేదు మాకు కొంచెం అంటే మంచిగా ఫర్మెంటేషన్ అయ్యి ఇంకొక 2-3 డేస్ అన్న మనం అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ కూడా యూజ్ చేయవచ్చు కదా. అలా అయితే ఇలా చేసుకోండి. ఇన్స్టాంట్గా అయితే అప్పటికప్పుడు చేసుకోవడం అంతే. సో నేను ఫర్దర్గా షార్ట్లో షేర్ చేస్తానులేండి. ఇంక ఇక్కడైతే మురుమురాలు కూడా తీసి మంచిగా స్మూత్గా, బ్యాటర్ మాత్రం ఇలా స్మూత్గా ఉండాలి. మంచిగా ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం వాటర్ వేసేసి ఇదంతా బ్యాటర్ రెడీ చేసేసుకొని ఇంకా తెలిసిందే కదా, ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి ఉంచేసేయండి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాతకి ఓవర్ నైట్ ఉంచేసాను. మంచిగా ఇప్పుడు సమ్మరే కాబట్టి, సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మంచిగా మనకి 4-5 అవర్స్ అయినా సరిపోతుందండి. మంచిగా పులుస్తుంది. చూసారు కదా బ్యాటర్ ఎంత మంచిగా ఫర్మెంటేషన్ అయిందో. సో ఇదే బ్యాటర్తో మీరు ఇడ్లీ వేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లో ఇడ్లీ వేసుకోండి, వాటర్ కూడా వేయకుండా. మంచి ఊతప్పం వేసుకోండి, దోశ వేసుకోండి. ఎక్కువ బ్యాటర్ పట్టేసుకుంటే 3-4 డేస్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఒక బిగ్ సైజు పొటాటోని నేను బాయిల్ చేసి ఇలా పీల్ ఆఫ్ చేసి మ్యాష్ చేసుకుందాం. సో మంచిగా ఇలా మ్యాష్ చేసేసుకోండి. చాలా బాగుంటాయి గుంట పొంగనాలు. నార్మల్గా కూడా బాగుంటాయి, అలా కన్నా ఇలా ట్రై చేయండి, టేస్టీగా ఉంటాయి. ఒక 2 ఆలుని ఈ విధంగా మనం మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనము లోపల స్టఫ్కి రెడీ చేసుకుందాము, పొంగనాల లోపల ఎలా పెట్టేసుకుంటాము అనేసి. ఇంకా ఈ లోపైతే చట్నీ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ నేను చల్లారిపోతుంది కదా. సో ఇందులోకి చట్నీ బాగుంటుంది. ఒక 1/2 కప్పు వరకు పల్లీలు. నేను ఏ చట్నీ చేసినా ఖచ్చితంగా 2-3 అయినా వేస్తాను. బాదం జీడిపప్పులు పిల్లలకి మంచి ఇష్టంగా తింటారు. నార్మల్ చేసే చట్నీ కన్నా బాదం జీడిపప్పులు వేసిన చట్నీ బాగుంటుందండి. వెల్లిపాయలు, చిన్న పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు ఎంత అయితే వేసామో పుట్నాలు కూడా అంతే వేసుకొని రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంక ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్, కొద్దిగా పోపు దినుసులు వేసి కరివేపాకు, చిన్న పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు ఆనియన్ వేసుకొని మ్యాష్ చేసుకున్న పొటాటో వేసుకోండి. అంతే, మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ స్పైసెస్ కూడా మనకి ఏం అవసరం లేదు. కాస్త కలర్ఫుల్ కోసము పసుపు, సాల్ట్, అంతే, ధనియా పౌడర్. ఇంకా మీకు ఎక్కువ స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం గరం మసాలా అవి కూడా వేసుకోండి. బట్ ఇలా చేసుకుంటే మైల్డ్గా ఉంటుంది, అవసరం లేదనిపిస్తుంది. ఈ విధంగా మనకి మంచిగా ప్యాన్ నుండి వేరైపోవాలి. స్టఫ్ అంతా దగ్గరికి అయిపోతే పర్ఫెక్ట్ అన్నట్టు. సో ఈ విధంగా కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసానండి. ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. ఇది మంచిగా అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగుంది. ఇలా ఓన్లీ పప్పుచారు చేసి ఇలా ఆలు కుర్మలాగా బాగుంటుంది అండ్ దోశ పైన బాగుంటుంది. అది డైరెక్ట్గా రైస్లో కూడా తినేసేయచ్చు, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది చల్లారిపోయాక ఇలా చిన్నగా ఉండల్లాగా చుట్టేసుకోండి. సో ఈ విధంగా చిన్నగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎంత బాగుంటుందంటే తింటుంటే గుంట పొంగనాలు మెత్తగా నోట్లోకి డెలీషియస్గా మంచిగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఈ గుంట పొంగనాల ప్యాను నేను ఇక్కడ వీడియో దగ్గర ట్యాగ్ చేస్తాను, చూడండి. క్వాలిటీ అయినా బాగుంది. గ్రానైట్ తోటి, ఇది నాన్ స్టిక్ లాగా ఏం కాదు. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించిన క్వాలిటీ అయితే రియల్గా బాగుంది. సో ఫస్ట్ అయితే సీజనింగ్ చేసుకున్నాను. నైట్ నేను ఏం లేదు, ఆయిల్ అప్లై చేసి మంచిగా ఓవర్ నైట్ అలా
వాటర్లో ఉంచేసి మళ్ళీ నెక్స్ట్ డే వాష్ చేసుకోవడం అంతే. ఫస్ట్ ఈ గుంట పొంగనాలు ఇందులో కొంచెం కొంచెం బ్యాటర్ వేసి ఇందాక మనము ఆలుది ఉండలు చేసుకున్నాం కదా అది. సో ఎక్కువ అనిపించింది, నేను పెద్దగా చేసుకున్నాను లావుగా. అది ఇంకొంచెం చిన్న చిన్నగా కొద్దిగా అందులో వేసుకొని పైనుంచి మళ్ళీ మీరు ఇంకొంచెం బ్యాటర్ వేసేసుకోండి అంతే. ఎంత టేస్టీగా, ఎంత ప్లఫీగా, క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా ఉంచుకోండి. లేదు నార్మల్గా మనకి అంటే వేగితే కాలితే చాలు అనుకుంటే వెంటనే ఫ్లిప్ చేసుకోండి. ఈ విధంగా పైనుంచి కూడా ఇంకొంచెం బ్యాటర్ అన్నిటికీ వేసేసి ఖచ్చితంగా లిడ్ పెట్టి సిమ్లో పెట్టండి. లోపల వరకు మనకి అందరికీ తెలిసిన ప్రాసెస్సే కదా. సో ఈ విధంగా అన్నట్టు అంతే, సింపుల్. అన్ని ఫ్లిప్ చేసుకుంటే అయిపోతుంది. ఎక్కువ గోల్డ్ కలర్ వద్దు అంటే ఇలా నార్మల్గా చేసుకోండి. గోల్డ్ కలర్ ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ కొంచెం సేపు ఉంచేసేయండి. అంతే, సింపుల్ అండి. చాలా టేస్టీ అండ్ పిల్లలకి ఎంతో ఇష్టమో. మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసి పెట్టండి. లోపల మనము పొటాటో స్టఫ్ పెట్టాము కాబట్టి స్టమక్ ఫుల్ అయిపోతుంది. పిల్లలకు ఒక 5-6 పెట్టిరంటే. ఇంక ఇక్కడ చట్నీ అండి, మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను అంతే. ఇంకా పోపు అలాంటివి ఏమి వేయను. చాలా బాగుంటుంది. ఒక్కసారి నా స్టైల్లో చట్నీ ట్రై చేయండి, పిల్లలు అయితే మంచిగా తింటారు. చూసారు కదా, కలర్ఫుల్ స్టఫ్డ్ గుంట పొంగనాలు రెడీ అయిపోయాయి. మా పిల్లలకైతే బాగా ఇష్టం ఇలా స్టఫ్డ్. అండ్ ఈ సేమ్ పొంగనాల్లా కాకుండా ఇడ్లీలో కూడా చేసుకోవచ్చు అండి. మీరు ఇడ్లీ చేసేటప్పుడు మధ్యలో సేమ్ ఇది ఎలా పెట్టినామో అలా అంతే. ఇంక ఈరోజు అయితే ఇంకా పిల్లలకి పెట్టేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఎగ్జామ్స్ అవుతున్నాయి, మా ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కన్నయ్యకి. అందుకే ఈరోజు స్కూల్కి ఏం పంపలే, చదివిద్దాం అనేసి. హ్యాపీగా తినేశాడు. మా మిన్ను నాకు ఫస్ట్ పెట్టలేదని ఏడ్చేస్తుండండి. మా మిన్ను ఏడవడం స్టార్ట్ చేస్తే అంతే, కక్కేంతవరకు ఏడుస్తాడు లేండి. తిన్నదంతా కక్కాలి, అదంతా పోయిందాక ఏడుస్తాడు. మీరే చూడండి, తర్వాతకి అలగడం అంతా అయిపోయినాక వచ్చి తింటున్నాడు. అయిపోయిందా ఏడవడం అయిపోయిందా? ఎందుకు ఏడ్చినావు? ఇంకా ఉందా కొంచెం ఏడవడం? అంతా అయిపోయిందా? ఎక్కువ ముంచుకొని తినాలి చట్నీ. వెరీ గుడ్. తిని ఇంకా దగ్గరికి అనుకో. బాగుందా? వెరీ